గ్రంథాలయాలను ఆధునిక దేవాలయాలు అంటారు. ప్రజలకు విజ్ఞానం వేగం పెంచడంలో గ్రంథాలయాల పాత్ర విశేషమైంది. ఏపీ గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రైవేటు సంస్థల గ్రంథాలయాలు ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్నాయి. వాటిలో విజయవాడకు చెందిన సర్వోత్తమ గ్రంథాలయానికి ఓ ప్రత్యేక విశిష్టత ఉంది. ఇక్కడి గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ఉపయోగపడే అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సర్వోత్తమ భవనం స్వాతంత్ర ఉద్యమ కాలంలో అనేక మందిని చైతన్యపరిచింది. ఈ గ్రంథాలయ సేవలు వినియోగించుకుని అనేక మంది దేశ విదేశాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అలాంటి సర్వోత్తమ గ్రంథాలయం ప్రత్యేకత గురించి మనము తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో 1954లో సర్వోత్తమ గ్రంథాలయం ప్రారంభమైంది. ప్రారంభంలో గ్రంథాలయ శాస్త్ర విద్యార్థులకు మాత్రమే ప్రవేశం ఉండేది. గాడిచెర్ల సర్వోత్తమరావు శత జయంతి సందర్భంగా 1987 మార్చి 30న ఈ గ్రంథాలయాన్ని పునరుద్ధరించారు. అప్పుడే ఈ లైబ్రరీకి సర్వోత్తమ గ్రంథాలయంగా నామకరణం చేశారు. ప్రముఖ గ్రంథాలయ ఉద్యమ నాయకులు పాతూరి నాగభూషణం చేతుల మీదుగా ప్రారంభమైన ఈ లైబ్రరీలోకి విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలకు ప్రవేశం కల్పించారు. ప్రస్తుతం 3 అంతస్తుల విశాలమైన ఈ భవనం ఆధునిక హంగులు సమకూర్చుకుని పూర్తి స్థాయిలో న్యూ జెనిలిబ్ అనే గ్రంథాలయ సాఫ్ట్వేర్తో డిజిటలీకరణ చేయబడింది. ఫలితంగా లైబ్రరీలో పాఠకులకు అవసరమైన పుస్తకం ఉందా లేదా అన్న విషయం క్షణాల్లో తెలిసిపోతుంది. ఎస్ఎస్సి సిజిఎల్ అని ఆ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా. సో ఇంట్లో ఉండి అంత బాగా ప్రిపేర్ అవ్వలేకపోవచ్చు అని చెప్పి ఈ లైబ్రరీకి వచ్చాను. సో మనం ఇంటి దగ్గర మనం ఒక్కరు చదువుకుంటే మనం ఎలా చదువుకుంటే మన ఒక్కరికి తెలుస్తుంది. అది ఇక్కడికి వస్తే ఎంతమంది మన కాంపిటీషన్ ఎంతమంది ఉన్నారు, ఎలా చదువుకుంటున్నారు, ఎలా చదివితే మనం క్రాక్ చేయగలము అనేది కూడా ఇంకా బాగా తెలుస్తుంది. ఇంటర్ అయిపోయి లాంగ్ టర్మ్కి ప్రిపేర్ అవుతున్నాను. అంటే ఇంట్లో ఉండే డిస్టర్బెన్సెస్ ఉంటాయని ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం. ఇక్కడ ఫీజెస్ అంటే పర్లేదు, మంత్లీ 150 రూపీస్, ఏసీ అయితే 1250 రూపీస్ కట్టేలాగే ఉన్నాయి. డిస్టర్బెన్స్ ఉండదు. కావాల్సిన బుక్స్ అన్ని అక్కడ లైబ్రరీలో దొరుకుతాయి. మొదటగా ఈ గ్రంథాలయం 1800 గ్రంథాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం 57,850 పుస్తకాలతో పాటు 34,988 డిజిటల్ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఐటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఇతర పాఠకులను దృష్టిలో పెట్టుకుని 60కి పైగా పత్రికలను తెప్పిస్తున్నారు. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన విలువైన ప్రాచీన పుస్తకాలను పాఠకులకు అందుబాటులో ఉంచారు. తాళపత్ర గ్రంథాలను సైతం ఈ లైబ్రరీలో భద్రపరిచారు. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరుతో ప్రత్యేకంగా పిల్లల విభాగం ఏర్పాటు చేశారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సుమారు 10,500 పుస్తకాలున్నాయి. ఈ గ్రంథాలయంలో సుమారు 2,500 మందికి పైగా సభ్యులున్నారు. 2 దశాబ్దాలుగా ఒక్కరోజు సెలవు లేకుండా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సర్వోత్తమ గ్రంథాలయం పనిచేస్తోంది. నిత్యం 200 మందికి పైగా పాఠకులు గ్రంథాలయ సేవలు వినియోగించుకుంటున్నారు. లైబ్రరీ కోర్స్ చేసే వాళ్ళకి ట్రైనింగ్ కానీ, ఎవరైతే కాంపిటేటివ్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చొని చదువుకొని ప్రశాంతంగా నేర్చుకునే అంత అవైలబిలిటీ ఫెసిలిటీ ఇక్కడ ఈ లైబ్రరీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను. నేను కొన్ని మంత్స్ నుంచి ఈ లైబ్రరీలో చదువుతున్నాను. అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ బుక్స్ కానీ మాకు అన్నీ యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ అలాగే స్టాఫ్ మెంబర్స్ వచ్చేసి లైక్ శారదా మేడం అండ్ అదర్ స్టాఫ్ మెంబర్స్ వచ్చేసి మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. అండ్ ఇక్కడ కావాల్సిన బుక్స్ కానీ మెటీరియల్స్ కానీ అన్నీ అప్డేట్ వర్షన్ ఉంటాయి. అలాగే 24/7 CCTV సర్వీలియన్స్లో కూడా ఉంటుంది. సర్వోత్తమ గ్రంథాలయంలో ప్రత్యేకంగా పుస్తక హుండీ ఏర్పాటు చేసి దాతల నుంచి పుస్తకాలను సేకరిస్తున్నారు. వాటితో పాటు మరికొన్ని పుస్తకాలను కలిపి ఏటా ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత పుస్తక పంపిణీ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 2,20,000 పుస్తకాలు పంపిణీ చేశారు. విజయవాడలోని నివాసాల కూడళ్లు, అపార్ట్మెంట్ ప్రాంగణాలలో పాతూరి సంచార గ్రంథాలయాలు సేవలందిస్తున్నాయి. ప్రజలకు చదవడం అలవాటు చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం పుస్తకాలు చదివే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోందని, వారి సంఖ్య పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు అనే ఆయన ఆంధ్రదేశంలో తొలి రాజకీయ ఖైదీ. చాలా కాలం పాటు ఆయన ఈ గ్రంథాలయ సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడే ఒక భవనాన్ని కట్టి దానికి సర్వోత్తమ భవనం అని పేరు పెట్టారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆటోమేషన్.
పుస్తకాలన్నింటినీ కంప్యూటరైజ్ చేసాం. దీనివల్ల ఏమవుతుంది, ఎవరు వచ్చి ఏ పుస్తకం అడిగినా వెంటనే ఉంది లేదు ఉంటే ఎక్కడుంది అని తీసి ఇవ్వగలుగుతున్నాం. మేము దీనికి ఒక సాఫ్ట్వేర్ న్యూజన్ లిబ్ అనే సాఫ్ట్వేర్ కూడా వాడటం వల్ల సులభంగా పాఠకులు అడిగిన సమాచారాన్ని అందించగలుగుతున్నాం. నేను ప్రజల్ని కోరేది ఏంటంటే, లైబ్రరీ అనేది చాలా అవసరమైన వస్తువు. ప్రజలకి విజ్ఞానవంతులు చేయాలి అంటే చాలా అవసరం కనుక ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంత మొత్తం స్పెండ్ చేయాలి ప్రతి బిజినెస్ పీపుల్. సో అలాంటి వాటికి లైబ్రరీస్ కూడా ఎలిజిబుల్. అందువల్ల దయచేసి లైబ్రరీలకి డెవలప్ చేయడానికి మీ వంతు సహకారం అందించండి అనేది నా విన్నపం.